ఈరోజుదే మన వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేస్తున్నానని కూడా చూపిస్తున్నానండి. అమ్మరిలో లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది. చిన్న సైజు పిల్లలకి ఇది ఎవరిదో కాదు, మా అమ్మాయిదే. ఎందుకంటే తను ఎప్పటి నుంచో వైట్ కలర్ కావాలంటే ఎదురు చూసింది. అనుకోకుండా ఒక చోట అయితే తనకు కావాలనుకున్న క్లాత్ అయితే దొరికింది. దాంతో నేనైతే ఇంట్లో ఉన్న క్లాత్తోనే ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇందులో ఎందుకు అంత వీడియో ఫాస్ట్ అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎక్కువసేపు చూసే టైం ఉండదు కదా, అందుకోసం స్పీడ్ అయితే పెంచానండి. ఇందులోనే షార్ట్ కట్గా సింపుల్గా చెప్తున్నాను చూడండి. పక్క నెక్ చిన్న వాళ్ళకి అంటే మనం పెట్టుకునే మెడ కొలత 2.5 పెడతాం కదా, అలా కాకుండా చిన్నపిల్లలకి లేదా సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 పెట్టండి. అలాగే షోల్డర్ అయితే 3 పెడితే సరిపోతుందండి. చంకకి అయితే కిందకి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మనకైతే పర్ఫెక్ట్ కొలతలండి. ఇప్పుడు నేను మీకు చెప్తుంది. చెస్ట్ లూజ్ 28 ఉంటే కనుక మనకి 14 చేసుకొని దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకొని నేనైతే ఇంత సింపుల్గా అయితే కట్ చేసాను. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఎక్కువ మనకి టైం కూడా తీసుకోదు. అలాగే ఎవరికైనా కనుక ఫుల్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఇది ఫుల్ వీడియో ఎలా ఉంది, ప్రతి మెజర్మెంట్ కూడా అయితే ఉంది. ఇందులో నేను ముఖ్యంగా ఎందుకు ఈ వీడియో చేశానంటే వేస్ట్ కొన్న వాటితో కూడా మనం చాలా బెస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఇందులో నేను బాడీకి అయితే మా ఇంట్లో ఉన్న క్లాత్తో నేనైతే యూస్ చేశాను. కింద అయితే మా అమ్మాయిది అంతకుముందు ఎప్పుడుదో లాంగ్ ఫ్రాక్ అయితే ఒకటి ఉంది, లోపల లైనింగ్ అనమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదైతే నేను పైది క్లాత్ అంతా తీసేసి లోపల లైనింగ్ అయితే వేస్ట్ కాకుండా ఇలా అయితే చేశానండి. ఎందుకంటే ఇది వేస్ట్ కూడా కాదు, కానీ ఒక మోడల్ డ్రెస్ అనమాట. ఆ మోడల్ డ్రెస్కి వచ్చిన వైట్ క్లాత్ అయితే తీసేసి ఇలా దీనికైతే ఇలా ఈజీగా సెట్ చేసేసుకున్నాను. కింద కొలత ఎలా ఉందో కూడా చూస్తే చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది అనమాట. 30 ఇంచెస్ వచ్చింది. తనకైతే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇది. చూసారు కదండి, ఇంట్లో ఉన్న మనం తక్కువలో ఉన్న కాస్ట్లో చాలామంది అయితే బయట నేను కొనుక్కొచ్చి చేసుకోవడం కన్నా కూడా ఇలా మీకు ఏదైనా కనుక డ్రెస్సుల్లో క్లాత్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. లేదా మంచి మంచి డ్రెస్సులు చాలామంది ఉంటాయి, వాటి లోపల లైనింగ్లు కూడా మనమైతే ఇలా యూస్ చేసుకోవచ్చు. నేను శారీని అయితే 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకొని ఇటు ఎడ్జ్ నుంచి అయితే ఇలా అయితే కట్ చేశానండి. చూసారు కదా, చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది అండ్ చాలా అయితే నీట్గా వచ్చింది. లోపల క్లాత్లు కానీ లైనింగ్లు వేస్ట్ చేసుకోకండి. ఇలా చేసుకుంటే మన ఇంట్లోకి అయితే మనకి చాలా అంటే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఈ వీడియో లైక్ చేయండి.